నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల హాస్టల్లో ఉంటూ బీఎస్సీ బీజెడ్సీ చదువుతున్న హేమశ్రీ అనారోగ్య కారణాలతో యాసిడ్ త్రాగి నల్గొండ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సోమవారం ఆసుపత్రికి వెళ్లి హేమశ్రీని పరామర్శించారు. అమ్మాయి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల ద్వారా అడిగి తెలుసుకోవడమే కాకుండా విద్యార్థినితో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు. విద్యార్థిని తండ్రి వై వెంకటేశ్వర్లతో కలెక్టర్ మాట్లాడుతూ సంఘటన జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. హేమశ్రీ తండ్రి తన కూతురుకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ పంపించాలని కోరగా జిల్లా కలెక్టర్ తక్షణమే నిమ్స్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపించేందుకు ఏర్పాటు చేశారు. కాగా నల్గొండ జిల్లా అనుముల మండలం హాజారిగూడెంకు చెందిన వై హేమశ్రీ నల్గొండ ఎన్జీ కళాశాలలో బీఎస్సీ బీజెడ్సీ 2వ సంవత్సరం చదువుతుండగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న హేమశ్రీ సోమవారం ఉదయం అనారోగ్య కారణంతో యాసిడ్ తీసుకోగా గమనించిన తోటి విద్యార్థుల సమాచారంతో హేమశ్రీని ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్ వెంట డిప్యూటీ టీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ నేతా నరసింహారావు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.